హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ డెత్ సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. జనరల్గా మనకు డెత్ సర్టిఫికేట్ కావాలి అంటే మున్సిపల్ ఆఫీస్ కానీ లేదా మీ సేవకు కానీ ఈ సేవకు కానీ వెళ్తున్నాం. అలాంటిది ఏమీ లేకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆన్లైన్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ముందుగా మీరు ఏం చేయండి అంటే నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయిపోండి. సో ముందుగా మీరు ఏం చేయండి అంటే ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ లింక్ని మీరు పేస్ట్ చేయండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం ఈ పేజీలోకి వచ్చేస్తాం అనమాట. సో దీంట్లో మనం ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయితేనే ఇది వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. సో దానికోసం ముందుగా ఇక్కడ ఏం చేయాలి అంటే జనరల్ పబ్లిక్ గ్రూప్ అని ఉంది కదా, సో జనరల్ పబ్లిక్ సైన్ అప్, సో దీన్ని మనం క్లిక్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ పేజ్ వస్తుంది. దీంట్లో మనకు కావాల్సిన యూజర్ నేమ్, సో మీరు ఏదైతే యూజర్ నేమ్ ఇస్తారో ఆ యూజర్ నేమ్ తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, సో ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఏదైనా ఒక మొబైల్ నెంబర్ ఇవ్వాలి. దాని తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ ఈవెంట్ అకరెన్స్, అంటే మనం బర్త్ కానీ డెత్ కానీ చేయాలి అనుకుంటే సో దానికి సంబంధించిన ఈవెంట్ ఎప్పుడు అయింది అని. సో నేను జస్ట్ ఒక 21 days ప్రయర్గా పెట్టుకుంటున్నాను. తర్వాత మీ స్టేట్ ఎక్కడ, అండ్ మీ డిస్ట్రిక్ట్ ఏంటి, అండ్ సబ్ డిస్ట్రిక్ట్ ఏంటి, అండ్ తర్వాత మీ విలేజ్ ఎక్కడ, తర్వాత మీ రిజిస్ట్రేషన్ యూనిట్ ఏంటి. దాని తర్వాత మనం ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద రిజిస్టర్ అనే బటన్ ఉంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేయాలి. సో వన్స్ దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఇది చూడండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ రిజిస్టరింగ్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ టు యాక్టివేట్ యువర్ యూజర్ ఐడి. సో మన ఈమెయిల్ ఐడికి ఒక యూజర్ నేమ్ వస్తుంది, తర్వాత పాస్వర్డ్ లింక్ వస్తుంది. సో దాంట్లో మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. సో వన్స్ మనం పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఈమెయిల్ ఐడికి మనకు వచ్చిందో లాగిన్ ఐడి, ఈ లాగిన్ ఐడిని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు లాగిన్ అవ్వాలి అనమాట. సో నేను ఇక్కడ నాకు ఏదైతే ఈమెయిల్లో వచ్చిందో ఆ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో ఆ క్యాప్చా ఇచ్చి నేను లాగిన్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకు స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ బర్త్, డెత్ ఈ 2 ట్యాబ్సే ఎనేబుల్ ఉంటాయి. సో యాడ్ చేసుకోవడానికి, తర్వాత డెత్ యాడ్ చేసుకోవడానికి, బర్త్ యాడ్ చేసుకోవడానికి ఈ 2 మాత్రమే ఎనేబుల్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవ్వాలి. అదేంటి అంటే వేరే ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి ఈ లింక్ని మీరు పేస్ట్ చేయాలి. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేస్తే ఈ పేజీలోకి వచ్చేస్తారు. సో ఈ పేజ్లో ఏంటి అంటే మీరు ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీరు ప్లేస్ ఆఫ్ డెత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో నేను ఇక్కడ మీరు ఏ స్టేట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మీ డిస్ట్రిక్ట్ ఏంటి అని అడుగుతుంది. దాని తర్వాత మీకు ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ ఏంటి అని అడుగుతుంది. సో నేను ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ విలేజ్ టౌన్ అడుగుతుంది. సో నేను విలేజ్ టౌన్ ఎంటర్ చేశాను. తర్వాత హాస్పిటల్ అడుగుతుంది. సో హాస్పిటల్. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ యూనిట్ అక్కర్లేదు. సో ఇక్కడ డెత్ ఆఫ్ డెత్, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ యూనిట్ అడుగుతుంది. సో ఇక్కడ మనకు ఏం పాపప్ అవ్వట్లేదు కాబట్టి వదిలేసేయండి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ డెత్ ఉంది కదా, సో ఇక్కడ మీరు ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనేం చేస్తున్నాను అంటే ఆ డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జెండర్ అడుగుతుంది. సో నేను మేల్ ఫీమేల్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ కింద సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఆ సెర్చ్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని డేట్స్, ఆ డేట్లో సంబంధించిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనకు పాపప్ అవుతాయి. చూడండి, ఆ డేట్కి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు చనిపోయారనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సపోజ్ మనకి ఇది కావాలి అనుకోండి. సో ఇక్కడ చూడండి, లాస్ట్లో వ్యూ అనే ఒక ఆప్షన్ ఉంది కదా సర్టిఫికేట్, దీన్ని మనం క్లిక్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు డెత్ సర్టిఫికేట్ అనేది మనకు అందుబాటులో వచ్చేస్తుంది. చూడండి, మనకి ఇక్కడ మరణ ధ్రువపత్రము, డెత్ సర్టిఫికేటు, సో పలానా తేదీన చనిపోయారు పలానా వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, దీన్ని ఇష్యూ చేసిన వాళ్ళ పేరు, తర్వాత వాళ్ళ హాస్పిటల్ది, తర్వాత కింద మొత్తం కూడా మనకు అన్ని రకాలుగా డీటెయిల్స్ అనేవి దీంట్లో ఉంటాయి. సో ఇలా మనం ఈజీగా డెత్ సర్టిఫికేట్ని ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.